మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత పేర్ని నాని భార్య జయసుధకు అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. గోదాంలో బియ్యం మాయంపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు నిర్ధారించారు. తొలుత 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందని 1,68,00,000 జరిమానా విధించగా ఇప్పుడు పెరిగిన షార్టేజీకి కూడా జరిమానా చెల్లించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు అందజేశారు. అదనంగా మరో 1,67,00,000 కట్టాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, పేర్ని నాని భార్యకు జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసుల గురించి సమాచారం ఏంటి? పేర్ని నానికి చెందిన గోడౌన్లో బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే తొలుత ఈ బియ్యం మాయం ఘటనకు సంబంధించి పేర్ని నాని సత్యమైన జయసుధ సివిల్ సప్లై శాఖ అధికారులకు లేఖ రాశారు. ఏంటంటే తమ గోడౌన్లో బియ్యం షార్టేజ్ వచ్చిందని, దీనికి సంబంధించిన ఎంత ధర చెప్తే అంత చెల్లిస్తామంటూ కూడా సివిల్ సప్లై శాఖ అధికారులకు లేఖ రాయడంతో కొంత చర్చాంశనీయంగా మారింది. పేర్ని జయసుధ లేఖతో అప్రమత్తమైన సివిల్ శాఖ అధికారులు ప్రాథమికంగా కూడా గోడౌన్లో తనిఖీలు నిర్వహించి దాదాపు 185 టన్నుల బియ్యం నిల్వలు తగ్గినట్లు అప్పట్లో అధికారులు తేల్చారు. దీనికి సంబంధించి 1,70,00,000 జరిమానా విధించాలంటూ కూడా అప్పట్లో అధికారులు పేర్ని నాని సత్యమైన జయసుధ చెప్పడంతో పేర్ని నాని 2 డీటీలుగా 1,70,00,000 అధికారులకు చెల్లించడం జరిగింది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ గోడౌన్ మరొకసారి పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత ఈ బియ్యం నిల్వలు 185 టన్నులు కాదు 378 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు తగ్గినట్లు సివిల్ సప్లై శాఖ అధికారులు నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి గతంలో 185 టన్నులకు గాను 1,70,00,000 జరిమానా కట్టిన పేర్ని నాని పూర్తి స్థాయి అంటే మొత్తం 378 మెట్రిక్ టన్నులకు గాను మరొక 1,69,00,000 అపరాధ రుసుము చెల్లించాలంటూ కూడా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్ని నాని సత్యమైన జయసుధకు మరొకసారి నోటీసులు ఇష్యూ చేశారు. ధన్యవాదాలు శ్రీనివాస్.